హాయ్ హలో నమస్తే. మేము ఫ్రెష్ ఆవు పాల కోసం అనేసి ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఇది మాకు దగ్గరలో 1 అవర్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ పాలు అమ్ముతారన్నమాట. అయితే ఫ్రెష్ పాలతో పాటు మేము జున్ను కూడా తెచ్చుకున్నాము. ఈ జున్ను పాలు ఎప్పుడు ఉండేయండి. వాళ్ళు ఎప్పుడైతే జున్ను పాలు ఉంటాయో వాళ్ళు స్టోర్ చేసి పెడుతూ ఉంటారు. అప్పుడు మనం వెళ్ళి తీసుకోవచ్చు. కానీ ఈ జున్ను పాలు చూసారా ఎంత ఎల్లో కలర్లో ఉన్నాయి. ఇవి చూసినప్పుడు మాకు ఇది నిజంగా జున్ను పాలా కాదా అర్థం కాలేదు. కొద్ది తీసుకున్నాము. తను ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ ఆవు పాలు ఇలానే ఎల్లో కలర్లో ఉంటాయి అని. ఇక్కడ ప్రాసెస్ మా అమ్మాయి చెప్తా అంటేను ఓకే అన్న. ఇలా పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఎల్లో కలర్ ఉన్నాయండి ఫ్రెండ్స్. ఆవు పాలు ఎల్లో ఉంటాయి. ఇప్పుడు మనం పాలలో పాలు వేస్తాం. అయ్యో పాలు అయినాయి. మళ్ళీ ఇంకో గ్లాస్ పోసుకోవాలి ఫ్రెండ్స్. నాకు టు బి ఫ్రాంక్ ఈ గ్లాస్ మీకు తాగుతుంది ఫ్రెండ్స్, కానీ మా మమ్మీ తాగుతున్నది. కానీ నాకు వేడి పాలు నచ్చవు ఫ్రెండ్స్. వేసుకోవాలంటే అది వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం చూసారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్. మీకు తెలుస్తుంది వాళ్ళు జున్ను ఉంటుంది. సరే ఇట్లా బబుల్స్ వస్తున్నాయంటే జున్ను రెడీ. ఈ ప్రాసెస్లో 1 గ్లాస్ జున్ను పాలు అయితే 1 గ్లాస్ ప్లెయిన్ మిల్క్ వేసుకోవాలి. అది కూడా ఆవు పాలే వేసాను. అలాగే బెల్లం అయినా షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా బబుల్స్ వస్తున్నాయంటే మీరు కరెక్ట్ స్టేజ్లో ఉన్నట్టు ఫ్రెండ్స్. ఇలా ఎగ్జాక్ట్లీ 1276 బబుల్స్ కౌంట్ చేసుకోండి. మీకు ఖాళీ ఉన్నట్టు మేము ఆల్రెడీ కౌంట్ చేసుకున్నాకనే మేము కలుపుతున్నాం ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ 1726 బబుల్స్. ఇట్లా మిరియాలు ఇప్పుడు మనం మనం వడగట్టుకోవాలి ఫ్రెండ్స్. మా ఇంట్లో పెద్ద వడగట్టేది లేదు, అంటే చిన్నది. ఇప్పుడు మనం మిరియాలు వేసుకోవాలి. వావ్, ఆల్రెడీ జున్ను లెక్కనే ఉంది చూడండి. జున్ను అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అనుకుంటున్నారు కామెంట్స్ లేదు. ఇలాచి మనం ఇప్పుడు దీంట్లో వేసుకొని దంచుకోవాలి. ఎట్లయినా దంచుకోండి ఫ్రెండ్స్, మీ ఇష్టం. దంచుకోవాలి దాన్ని కూడా దంచు. ఎంత బాగుంది చేస్తారా. నాకైతే వాసన వస్తుంది, మీకు కూడా వీడియో నుంచి వాసన వస్తుంది అనుకోండి. వావ్ ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. వేసుకుంటే అందమైన చిక్కటి జున్ను తయారవుతుంది ఫ్రెండ్స్. అంతే. ఇట్లా వేలు గుంజి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా ఒక బౌల్ తీసుకొని అదే నీళ్ళు పెట్టుకొని వెడియాలి. ఇప్పుడు దీంట్లో ఇలా పెట్టాలి. ఇప్పుడు దీన్ని పైన మూత పెట్టాలి. అయ్యో ఓన్లీ దానికి మూత పట్టింది మొత్తం అంటాను. ఇది మీరు మీడియం. మా స్టవ్ కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. కామెంట్స్లో తిట్టకండి ఫ్రెండ్స్. మా స్టవ్ ఎప్పుడు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నేను పైన నుంచి మూత ఇట్లా పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, హ్యాపీ. మినిట్స్ తర్వాత మనము జున్నుని చెక్ చేసుకోవాలి. ఇది సేమ్ కేక్ లాగానే అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా టూత్పిక్ టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి టూత్పిక్కి అంటకుండా మిల్క్ ఉంటుందో అది రెడీ అయినట్టు. ఇప్పుడు మనము సర్వింగ్ చేసుకోవచ్చు. టేస్టీ యమ్మీ జున్ను రెడీ అండి. ఇలా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో
మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది పిల్లలకి కావాల్సినంతగా. అలానే ఎక్కువగా తినకూడదు, రోజుకి కొద్దిగా తింటే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.